చిత్తూరు జిల్లా గూడూరు మండలం పున్నకల్లు గ్రామంలో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అమ్మాయి కుటుంబ సభ్యులు నేడు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ఘటనపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, గూడూరు ఎస్ఐ కోడమూరు సిఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ పేరుతో నిందితులను రిమాండ్కు తరలించడం లేదని వారు తెలిపారు. ఈ సందర్భంగా మాదాసి కురబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుంకన్న మాట్లాడుతూ, ఫోక్సో కేసులో ఉన్న నిందితులు పోలీస్ స్టేషన్లో ఉండకుండా స్వేచ్ఛగా బయట తిరుగుతూ మాకు నాయకులు పోలీసులు అండ ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరూ ఏమీ చేసుకోలేరని ధైర్యంతో గ్రామంలో తిరుగుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన పోలీసులే వారికి రక్షణగా ఉంటూ 10 రోజులుగా వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారంటే పోలీస్ మరియు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని, తక్షణమే నిందితులను రిమాండ్కు తరలించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా రాష్ట్ర స్థాయి ఆందోళన భారీగా చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనర్ బాలిక తల్లిదండ్రులు పాపన్న, శారదలు, అడ్వకేట్ కృష్ణ, కురబ సంఘం నాయకులు సుంకన్న, పొన్నకల్ గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బడికి పంపించకూడదు, ఎక్కడ పంపించకూడదని అటు చేస్తున్నారు వాళ్ళు. మాకు చదువుకున్నలా వద్దా మా పిల్లలని భయం పుట్టిస్తున్నారు వాళ్ళు. మాకు పోయేది ఇంటి ముందర పోయేది, అమ్మాయిలను చేసేది, బయటికి చూలు పోయేటప్పుడు బైక్లు వేసుకొని తిరిగేది, అమ్మాయిలను చూసుకుంటూ ఉండేది. ఇటువంటివి చేస్తున్నారు వాళ్ళు. చాలా చేసినా మేము దాబెట్టుకున్నాము, కానీ అటువంటివి ఎవరికి రాకూడదు. ఇలా వచ్చింది మా కుటుంబానికి, మాకి న్యాయం చేయాల. కొనకల్లు గ్రామం, కొనకల్లు, గూడూరు మండలం స్టేషన్ వెళ్ళాం. ఏ న్యాయం కావాలా? మా అమ్మాయికి ఇట్లా చేసినారు కదా సార్, ఇట్లా చెప్పి మేము స్టేషన్ పెడితే కూడా మమ్మల్ని ఏమి చేయాల వాళ్ళు. పోలీసులు ఏం చేయాలి మమ్మల్ని? అటువంటివి అనేసి అన్ని తిరిగి అన్ని పోరాడి మేము పోలీస్ స్టేషన్ అనేది కూడా చూసలేము. మేము వ్యవసాయం బతుకుతాము. వాళ్ళు అన్ని అక్కటోళ్ళు చేస్తూ ఉన్నారు, అన్ని చేస్తున్నారు. మేము ఏం చేసలేము. పోలీస్ స్టేషన్ మేము ఉండం కదా అని చెప్పిన తర్వాత కూడా చేయలే. మాకు పోలీస్ స్టేషన్ న్యాయం చేయలే. మాకు డబ్బులు కట్టించుకుంటారా? ఏం చేస్తారు మీరంటే మేము డబ్బులకు కొంగవుతాం మా సార్. మేము డబ్బులకి ఎన్నిక చేసినామా? మేము తోలుకొస్తాము అంటారు. అంటే మాకు వద్దు, మాకి న్యాయం కావాలా. వాళ్ళ 5 మందిని హింసాలా మాకి. వాళ్ళ పేర్లా? నా పేరు శారద. ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందర ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏమంటే, కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్ గ్రామానికి చెందినటువంటి మైనర్ బాలిక వయసు 15 సంవత్సరాల 2 నెలల 2 రోజుల అమ్మాయిని మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసి అపహరించి కర్నూలు నుంచి విజయవాడ నుంచి అన్నవరంకి తీసుకెళ్లి పెళ్లి చేసుకొని శారీరకంగా కూడా హింసించి తర్వాత 18వ తారీఖు కేసు నమోదైతే కూడా ఈరోజు 26వ తారీఖు దాదాపు 8-9 రోజులు అయింది ఎఫ్ఐఆర్ అయ్యి. ఇంతవరకు కూడా ఒక్క నిందితుని అరెస్ట్ చేసి మిగతా 4 ఉన్నారు సహకరించిన నిందితులు. ఆ 4 స్టేషన్లో పెట్టుకొని పంచాయతీలు చేస్తున్నారు ఎస్ఐ గారు, సిఐ గారు. నిందితులని కాపాడాల్సినటువంటి అవసరం ఏముంది? వాళ్ళని కేసు అయిన తర్వాత 24 గంటల్లోనే రిమాండ్ పంపించాల. కేసు ఫైల్ చేసిన తర్వాత 24 గంటలు పంపించి తర్వాత విచారణ చేయాలి. కానీ విచారణ పేరుతో దాదాపు 10 రోజుల నుంచి కాలయాపన చేస్తూ అధికార దుర్వినియోగం చేస్తున్నటువంటి ఈ కోడుమూరు సిఐ గారు, గూడూరు ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉన్నతాధికారులకు కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఈ నిందితులు దాదాపు 10 రోజులైనా కానీ గ్రామాలలో స్వేచ్ఛగా తిరుగుతూ, స్టేషన్లో ప్రశాంతంగా తిరుగుతూ మిషాలు మెల్లేజ్ చేసుకొని మేము ఏం చేసినా మనల్ని కాపాడే నాయకులు ఉన్నారు, మేము ఏం చేసినా మనల్ని కాపాడే పోలీస్ వ్యవస్థ ఉంది అని చెప్పేసి వాళ్ళు మిషాలు తిప్పుతున్నారు. బాధిత కుటుంబాన్ని భయపడిస్తున్నారు. కేసు వెనక్కి తీసుకుంటావా, మిమ్మల్ని చంపాలని చెప్పేసి భయపడిస్తున్నారు. వీళ్ళు ఎవరితో చెప్పుకోవాలా? మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి స్టేషన్కి పోతే, స్టేషన్లో న్యాయం జరగకపోతే వీళ్ళు వచ్చేసి చదువుకున్న వాళ్ళు కాదు, వేలుముద్ర చదువు రాని వాళ్ళు ఎవరితో న్యాయం చెప్పుకుంటారు? ఈ రోజు ఇటుకు రావాలంటే మానం పోయింది, పానం పోయింది భయంతో. ఇంకా ఇప్పుడు కానీ మేము కానీ ఇటు రోడ్డు మీదకి రాకపోతే మాకు సావే దిక్కు అని చెప్పేసి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితికి కాపాడాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ ఏమి సందేశం ఇస్తుంది అని చెప్పి నేను కోరుతున్నాను. మీకు ఏమైనా జరిగితే మేము ఉన్నామని చెప్పేసి కాపాడాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ నిందితులను కాపాడుతూ రిమాండ్ పంపకుండా కాలయాపన చేస్తుంటే ఏం సందేశం ఇచ్చినట్టు? కాబట్టి ఇప్పటికైనా కానీ వీళ్ళకి బెదిరింపులు ఆపాలా. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి 4 ఇప్పుడు ఒక నిందితుని అరెస్ట్ చేసి పంపించినారు, బోయ హరికృష్ణని. ఇంకా మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో బోయ తిరుమలేష్, బోయ శివ అండ్ లక్ష్మణ్ అండ్ పవన్, ఈ 4 కూడా వెంటనే రిమాండ్ చేయాలా. లేని పక్షంలో మేము ప్రజా సంఘాలని, పౌర సంఘాలని
తర్వాత మహిళా సంఘాలను అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నాలు ఉద్యమాలు చేసి మా పౌరులకి కావాల్సినటువంటి రక్షణ కోసం పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు సుంకన్న, మదాసి గురువ మదర్ గురువ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. కృతజ్ఞతలు కోరుకుంటున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే కోడుమూరు సిఐ గారు విచారణ అధికారి ఎవరైతే తబ్బేజ్ గారు ఉన్నారో కేసు కట్టి పోక్సో కన్వర్టీలని 21వ తేదీన జరిగినా కూడా ఈ రోజు 26వ తేదీ జరిగినా కూడా ఒక ముద్దాయిని మాత్రమే రిమాండ్కి పంపించి మిగతా ముద్దాయిలందరూ కూర్చోబెట్టి స్టేషన్లో విఐపి సర్వీసెస్ చేస్తున్నారు. ఎందుకనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. పోనీ వాళ్ళని ఎలా చేయాలనేది చెప్తామని మేమన్నా కూడా సెక్షన్ 16 పోక్సో నుంచి సెక్షన్ 18 వరకు క్లియర్గా చూసుకుంటే వారు ఏ చర్య చేశారో వాళ్ళకి సహకరించినట్టు వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, 16 ఏళ్ళు 18 ఏళ్ళ లోపల ఉన్నటువంటి బాలికకు కానీ బాలికుడికి కానీ ఎవరైనప్పటికీ ఏదైనా అన్యాయం జరిగితే పోక్సో చట్టము నిలబడుతుంది అయిన విషయము క్లియర్గా వాళ్ళకి తెలిసినప్పటికీ అయినప్పటికీ వాళ్లకు యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవడం కొరకు లేకుంటే ఏ సలహాలు ఇస్తున్నారో మరి పోలీసు వారికి ఉన్నటువంటి సలహాల మేరకు ఇక్కడ ఏం జరుగుతుందంటే బాధితులకు మాత్రం అన్యాయమే జరుగుతుంది. ఎందుకంటే వారి యొక్క డ్యూటీ సవ్యంగా సక్రమంగా చేస్తే ఇలాంటి తప్పిదాలు మళ్ళీ జరగవని కోరుకుంటాము. ఇక్కడ చేయకపోగా ఎవరైతే బయట ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తూ భయపిస్తూ జరుగుతున్నారు. ఒకవేళ ఫోన్ చేసి అడిగితే విచారణ చేస్తున్నాము అంటున్నారు. విచారణ చేయవలసింది ముద్దాయిల్లా లేకపోతే సాక్షులా అని అడుగుతున్నాను గట్టిగా ఈ యొక్క విలేకరుల ఎదురుగా. కాబట్టి విచారణ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. సరైన విచారణ సాక్షుల్ని చేసి ముద్దాయిలను చెరసాలకు పంపించి న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాను బాధితులకి. థ్యాంక్ యూ. నా పేరు వంశీకృష్ణ, అడ్వకేట్, కర్నూలు బార్.